హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నానండి. రామచంద్రనగర్ ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి లగ్జరియస్ స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్ అనేది చేరుకొచ్చినాయి. ఇవి టోటల్ 5 ఫ్లోర్స్ అండి. దీంట్లో రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ 5th ఫ్లోర్స్లో మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి. సో మంచి లొకేషన్, మంచి ప్రైజింగ్లో వస్తున్న ఫ్లాట్స్ ఇవి. సో ఈ ఫ్లాట్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. ముందుగా ఇక్కడ స్టేర్ కేస్ అయితే చూడొచ్చండి. మొత్తం గ్రానైట్ స్టేర్ కేస్ వస్తుంది. అలాగే SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ కూడా ఇట్లా జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు చుట్టూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రానైట్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లిఫ్ట్ కూడా 6 ప్యాసింజర్స్ లిఫ్ట్ ఒకటి ఇస్తున్నారు. సో నెక్స్ట్ మీకు ఫ్లాట్ దగ్గరికి వస్తున్నానండి. ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్టింగ్. ఈ ఫ్లాట్కి ఇక్కడ కనుక మనం ఒక గేట్ ఏదైనా ప్రొవైడ్ చేసుకుంటే కంప్లీట్ ఇండివిజువల్గా ఉంటుంది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా మంచిగా ఉంటుందండి. ఇంక ఇదంతా కూడా కారిడార్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా కారిడార్ ఏరియానే. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. WPVC మెటీరియల్తో చాలా మంచి డిజైన్ చేసి చేయించారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచి సిట్అవుట్ ఏరియా. అది పైగా ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ బిట్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. సో ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. ఫ్లాట్ని మిస్ కూడా చేసుకోవద్దు. నెక్స్ట్ ఇది సింహద్వారం దగ్గరికి వచ్చానండి. ఇది సింహద్వారము. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం టేక్ వుడ్ యూజ్ చేసి చేయించారు కంప్లీట్గా. ఇక్కడ హ్యాండిల్ కూడా చూడండి, మంచి బ్రాస్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. లాంగ్ హ్యాండిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే మస్కిటో నెటెడ్ డోర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే ఇదంతా లివింగ్ స్పేస్ అండి. ఇది కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది. సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. మీకు ఈ వీడియోలో చూపిస్తుంది అయితే 3rd ఫ్లోర్ ఫ్లాట్ అండి. ఇది సేల్ అయిపోయింది. జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందనే విషయం మీద ఈ ఫ్లాట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ డిజైన్ అంతా కూడా మనకి కస్టమర్ చాయిస్ ప్రకారం, ఆల్మోస్ట్ కస్టమర్ చాయిస్ ఇచ్చి ఆ ప్రకారం మనకి చేయిస్తున్నారు. ఇదంతా కూడా టీవీ వాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా టేక్ విండోస్ అయితే ఇచ్చారు. ఈ సైడ్ కూడా టేక్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. నెక్స్ట్ మనం డైనింగ్, కిచెన్, బెడ్రూమ్స్ అన్ని వన్ బై వన్ చూద్దాము. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవడానికి, ల్యాప్టాప్ సిస్టమ్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్పేస్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ ఏదైనా డిస్ప్లే యూనిట్స్ అవి పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. వాటికి LED డ్రాప్లెట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేపాటికి డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇదైతే మీకు డైనింగ్ స్పేస్ వస్తుందండి. చూస్తున్నారు కదా, సీలింగ్ వర్క్ కూడా గమనించండి, చాలా సింపుల్గా నీట్గా చేయించారు. ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ వస్తుంది. స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు కింద. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. వీళ్ళైతే శానిటరీ ఫిట్టింగ్స్, షింక్స్ అన్ని కూడా జాగ్వార్ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారండి. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా కిచెన్ వచ్చింది. ఇక్కడ సెమీ మోడల్ కిచెన్ ఇచ్చారు. ఇదంతా కూడా మీరు గమనిస్తే యాక్రిలిక్ మెటీరియల్ యూజ్ చేసి చేయించారు. ఈ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే పైన కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చారండి. స్టోరేజ్ అయితే సఫిషియెంట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. అలాగే మీరు చుట్టూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, వాల్ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించి ఉంచారు. సో ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ వాష్ ఏరియా చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చిందండి. ఈ వాష్ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు, అక్కడ కూడా ఒక షింక్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి అంతా కూడా ఇచ్చారు. ఇదైతే మనకి డైనింగ్ ఏరియా పక్క నుంచి వెళ్ళడానికి ఇచ్చారండి. నెక్స్ట్ పూజ మందిరం అయితే ఇక్కడ సపరేట్గా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పూజ రూమ్ కూడా చూడండి, చక్కగా స్పేషియస్గా ఇచ్చారు పూజ రూమ్ కూడా. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. పూజా రూమ్ సపరేట్గా ఇచ్చారు. పూజా రూమ్ అయితే మనకు కావాల్సినట్టు మన చాయిస్ ప్రకారం మనమే డిజైన్ చేయించుకోరండి. పూజా రూమ్కి అయితే వర్క్ ఏమి ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా చక్కగా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. అలాగే వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం బీరువా పెట్టుకోవడానికి, బీరువాది పెట్టుకోవడానికి ఫుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన కూడా హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్కి ఈ వర్క్ అంతా కూడా కస్టమర్ చాయిస్ ప్రకారం చేయించుకుంటున్నారండి. ఇక్కడైతే మనకి ఈ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది, డ్రెస్సింగ్ యూనిట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి మనకి వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని చుట్టూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వీటి గుమ్మాలు కూడా, డోర్స్ కూడా ఆల్మోస్ట్ టేక్ వుడ్ యూజ్ చేసి చేయించిందే. ఇది బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ ఈ బాత్రూంలో కూడా శానిటరీ ఫిట్టింగ్స్ మొత్తం జాగ్వారేనండి. ఇది నెక్స్ట్ వచ్చేప్పటికి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్. దీంట్లో కూడా
చుట్టూ చూడొచ్చు, కబోర్డ్స్ ఇచ్చారు, మధ్యలో విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది సెకండ్ బెడ్రూమ్కి. ఆ విండోస్ కూడా కంప్లీట్ యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. పేరెంట్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఇది కూడా మీరు గమనించవచ్చు. దీంట్లో కూడా వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చక్కగా స్పేషియస్ కబోర్డ్స్ ఇచ్చారు. షెల్ఫ్ టు షెల్ఫ్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. పైన కూడా మీరు చూడొచ్చు హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అలాగే నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేవాడికి థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనికి మా వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా, మొత్తం 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్లు అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ ఫ్లోర్ వైజ్ చక్కటి 3 BHK ఫ్లాట్ చాలా నీట్గా ఉంది, మంచిగా డిజైన్ చేయించారు బిల్డర్. ఇది టోటల్ వచ్చేవాడికి 2200 SFT వస్తుందండి. స్లాబ్ ఏరియా అయితే 1800 SFT వస్తుంది. యూడిఎస్ 60 గజాలు వస్తుందండి. ప్రైస్ వచ్చి 1,30,00,000 చెప్తున్నారు. కబోర్డ్ వర్క్ అంతా చేయించి ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో మాత్రమే ఉన్నాయి. సో ఈ మంచి ప్రాపర్టీని మాత్రం మిస్ చేసుకోకండి. కింద ప్రాపర్టీలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా కావాలంటే ఎవరికైనా ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.